హుస్సేన్ సాగర్ లేదు. ఏ హుస్సేన్ సాగర్ చెరువు ట్యాంక్ బండి దగ్గర ఇక్కడ మెట్ల దగ్గర మేము మొన్న వెళ్ళినప్పుడు కింద గ్రౌండ్ లో చేతపడి చేశారు. నిమ్మకాయలు చూసాను నేను. అవి పొరపాటున దాటావా? దాని తర్వాత రోజు మేము మళ్ళీ వెళ్తుంటే మాకు అశోక్ నగర్ మా రూట్ లోకి వచ్చాడు నైట్ 11ంటికి. నాకేమో టీ తాగుదామని వెళ్ళా. వచ్చి అంటాడు నా దగ్గరికి వచ్చి, ఒకడు పిచ్చోడ్లా ఉన్నాడు, బ్లాక్ కలర్ నల్ల దుప్పట్లా కప్పుకొని, నీ పేరు బాలాజీ, నువ్వు ఇక్కడి నుంచి వచ్చావు, ఫలానావుడు నీకు పూజలు చేస్తున్నాడు, నీ పేరు కూడా చెప్పాడు తాత, సీన్ తాత అని. అట్లాంటి పట్టించుకోబాక. ఏమో నిమ్మకాయలు పెట్టి ఏదైనా చేస్తానంటే నా సీన్ తాత ఉన్నాడు, దేవుడు పూజలు చేస్తున్నాడు, నువ్వు ఏదైనా చేసుకోరా అని వార్నింగ్ ఇచ్చి వచ్చా. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, హరహర మహాదేవ. ఒక దేవుడిని నమ్ముకోను అంతేగాని అది ఇట్లాంటివి పెట్టుకోవాలి బాబు. మైండ్ దగ్గర నాయన నీ పేరే చెప్పా తాత, నాకు వద్దని చెప్పాను. ఏమైనా ఉంటే ఆడి మీద చేసుకోని చెప్పా. ఏమో అనుకునే రాత్రి నిద్రపోవట్లేదు, తెల్లవారులు అస్సలు నిద్రపోలే, తెల్లారినా కూడా నిద్రపోలే. అమ్మా అదేనేమరా అంతగా బొబ్బు ఉన్నావా? మామూలు నిద్రపోతుంది కానీ నేను కూర్చుని ఇంట్లోనే నడుపుకున్నాను, ఇంట్లో కూర్చున్నాను, అవే నిద్రపోతాను. తెల్లారి వాడు దీపాల శ్రీనివాసరావు అని చెప్పి నీ పేరు తెగ తెలుపుతున్నాడు. వాడు ఏం తాత అసలు అది ఒక రక్తం అను ఏదో మేకని కోసారు, రక్తాన్ని చిందించారు, ఒక గుడ్డ మొక్క, ఎంట్రికలు, కాలు మట్టి అన్ని తీసుకొచ్చి భయంకరంగా చేశారు. అవి ఎవడియో తెచ్చారు, ఎవడియో తెచ్చాడు. ఆ బొమ్మకి పేరు చెప్తున్నాడు, దీపాల శ్రీనివాసరావు అని చెప్తాను, నీ పేరు కూడా చెప్తాను, మీ ఇద్దరికి తొక్కావు, నువ్వు కాలు దాటావు, అది ఇది అని చెప్పాడు. తీపిచ్చుకో, చేతబడి విముక్తి లభించిద్ది అన్నాడు. నా లవడా దెంగించుకో అన్న. సాగుతాను లంచ్ వాడి తాత పేర్లు అటు చెప్తున్నాడు, నాకు అదే అర్థం కాదా. చదువుతారు లంచోడికి, దొంగనా కొడుకులు ఉంటారు. పేర్లు మన పేర్లు ఎలా చెప్తారా అంటున్నా. ఏమరా బాబు, ఫోన్ చేసి ఇట్లాంటివి చెప్తారా నాకు? అసలు నేను అసలు బాగున్నాను చెప్పు. అదిగో మామ చదువుతున్నావు, వినపడుతున్నాయా? నమ్మకాడు మా అమ్మ.